సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పందించారు. జనసేన పార్టీ నుండి సౌండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈజీగా చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యత ఏంటి, పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏంటి? ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపేయవచ్చా? ఈ కేసు ఆధారంగానే వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఐడియాలజీ ఎలా ఉంది అన్నది కూడా ప్రజలు తెలుసుకోవచ్చు. 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఈ కేసుని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టానుసారం టార్గెట్ చేశారు. కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మా ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది, 5 సెంట్ల స్థలం ఇచ్చింది, 8 లక్షల రూపాయలు నగదు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మా గురించి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు, ఇదేనా నైతికత అని ఏ రోజు వైసీపీ వాళ్ళు ప్రశ్నించలేదు. అవన్నీ వెనక్కి ఇచ్చేసి మాట్లాడండి అని కూడా సవాలు చేయలేదు. ఎందుకు చేయలేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు తెలుసు, అది వేరు ఇది వేరు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన, భూమి ఇచ్చినంత మాత్రాన, ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఆ కేసు అంతటితో క్లోజ్ కాదు. నేరానికి పాల్పడిన వాళ్ళకి శిక్ష వేయించగలిగినప్పుడే అక్కడ న్యాయం జరిగినట్టు అన్న సంయమనాన్ని వైఎస్ఆర్సీపీ ఫాలో అయింది. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తమ దగ్గరికి ఈ వ్యవహారం వచ్చేసరికి మాత్రం భూములు ఇప్పించింది మేము, ఉద్యోగం ఇప్పించింది మేము, డబ్బులు ఇప్పించింది మేము, అయినా సరే మమ్మల్ని టార్గెట్ చేస్తారా, ఇదేనా నీతి అంటూ దాడి చేయడం, ఎదురు దాడి చేయడంతో పాటు మొత్తం అవన్నీ వెనక్కి ఇచ్చేసి మాట్లాడు అంటూ ఆమె వ్యక్తిత్వాన్ని కూడా కిర్చిపరిచేలాగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ నాయకుడు గాది వెంకటేశ్వరరావు ఒక సవాల్ చేశారు. చెప్పాలంటే అనుచితమైన సవాల్, ఎవరికి చేయకూడని సవాల్ చేశారు. సుగాలి ప్రీతి తల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడుతూ 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, 8 లక్షల రూపాయల నగదు, ఉద్యోగం తీసుకున్నారు మీరు. నీకు నిజంగానే నీ కూతురి మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే అవన్నీ వెనక్కి ఇచ్చేసి మాట్లాడు అంటూ ఒక సవాల్ చేశారు. ఈ సవాల్ పైన సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పందించారు. మొత్తం భూమి, స్థలం, ఉద్యోగం, డబ్బులు అన్ని వెనక్కి ఇచ్చేస్తాం, మా కూతురికి న్యాయం చేయండి, మా కూతురిని తిరిగి తీసుకురండి అని ఎదురు సవాల్ చేశారు. ఆమె సవాల్ చేయలేదు కానీ దాదాపు కౌంటర్ ఇచ్చేశారు. ఇక జనసేన పార్టీ నుండి సౌండ్ లేదు. పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద ఇబ్బంది అవుతూ ఉండడం, పవన్ కళ్యాణ్ నైతికత ఒక ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏంటి? సిబిఐకి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సిబిఐకి అప్పగించారు. సిబిఐ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఈ ఏడాది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. మాకు దేశంలో చాలా కేసులు ఉన్నాయి, చాలా ముఖ్యమైన కేసులు, సున్నితమైన కేసులు ఉన్నాయి, మేము సుగాలి ప్రీతి కేసును హ్యాండిల్ చేయలేమంటూ హైకోర్టుకు చెప్పింది. అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించలేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఎందుకంటే పైన కేంద్రంలో ఉన్నది వీళ్ళ కూటమి ప్రభుత్వమే. కానీ ఆ రోజు స్పందించలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు, రాజకీయంగా తమను వాడుకొని వదిలేశారు అని గుర్తించిన సుగాలి ప్రీతి తల్లి ఎప్పుడైతే పోరుబాటు పట్టారో, జనసేన పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామంటూ ఆమె పిలుపునిచ్చారో, అప్పుడు జనసేన పార్టీ కంగారు పడడం మొదలైంది. ఎదురుదాడి చేశారు. చాలా విచిత్రంగా, అసలు నీది ఆ కులమే కాదు, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, 8 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ ఘటన జరిగింది 2017 చంద్రబాబు నాయుడు హయాంలో. ఆ తర్వాత 1 ఏడాది 9 నెలల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంది. కానీ హఠాత్తుగా 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కు సుగాలి ప్రీతి గుర్తుకొచ్చారు, ఊగిపోయారు. మొన్నటి ఎన్నికలకు జస్ట్ 2 రోజుల ముందు కూడా మొత్తం ఊగిపోతూ మాట్లాడారు. ఆ ఓవర్ యాక్షన్ ఈరోజు మొత్తం వచ్చి జనసేన పార్టీకి చుట్టుకుంది. దీని మీద స్పందించిన విధానం కంటే ఆయన వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన విధానమే ఈరోజు పవన్ కళ్యాణ్కు కర్మ రూపంలో వెనక్కి వచ్చేసిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నిజంగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అనుకుంటే, తన నైతికత మరోసారి ప్రశ్నార్థకం కాకుండా ఉండాలి అంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ కేసు కదా, 5 ఏళ్ల పాటు వాడుకున్న కేసు కదా, జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరం చేశారని చేసిన ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందిన చాలా కీలకమైన కేసు కదా ఇది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సిబిఐని డైరెక్ట్ గా రంగంలోనికి దింపేలా, వెంటనే రంగంలోనికి దింపేలా చేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని ఎవరు శంకించే పరిస్థితి ఉండకుండా ఉంటుంది. కనీసం ఆ పరిస్థితి చేస్తారా? అసలు తెలుగుదేశం పార్టీ వైఖరి కూడా విచిత్రంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ కేసు గురించి అసలు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే వాళ్ళకి తెలుసు ఇది జరిగిందంతా 2017 ఆగస్టులో, అంటే తాము అధికారంలో ఉన్నప్పుడే మొత్తం DNA మ్యాచ్ కాలేదంటూ నిందితులకు బెయిల్ కూడా వచ్చేసాయి, సెక్షన్లు కూడా మారిపోయాయి అన్నది తమ ప్రభుత్వ హయాంలోనే అని తెలుసు. అందుకే తాము మాట్లాడితే మళ్ళీ ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని వీలైనంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ అంశానికి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంది. సరే, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తేవాలా, చంద్రబాబు నాయుడు కూడా తేవచ్చు కదా, తెలుగుదేశం పార్టీ కూడా తేవచ్చు కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కేసుకు తానకే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల పాటు. కాబట్టి ఈ కేసు మొత్తం పవన్ కళ్యాణే సాల్వ్ చేయాలి, సిబిఐని ఒప్పించాలి, అసలు ఏం జరిగింది అన్న దానిపైన తేల్చాలి. అది కూడా త్వరగానే తేల్చాలి, వీలైనంత త్వరగా తేల్చి ప్రజల ముందు నిజాలు ఏంటో అని పెడితే
పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రచారం అంతా వాస్తవమా అవాస్తవమా, రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రచారం చేశారా, ఈ కేసును వాడుకున్నారా లేదా, అసలు ఏం జరిగింది అన్నది ఒక ప్రజలకు క్లారిటీ వస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలం, 8 లక్షల రూపాయల నగదు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన తరువాతైనా పవన్ కళ్యాణ్ శాంతించారంటే లేదు. ఒక గిరిజన బాలికకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే ఎంత అని ఊగిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు 100 రోజుల్లోనే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కేసును సాల్వ్ చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ 14 నెలలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఆమె తల్లి పోరుబాట పట్టిన తరువాత స్పందించే పరిస్థితి వచ్చారు. పైగా ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అప్పట్లోనే పోలీసులు నాకు చెప్పారు డిఎన్ఏ తారుమారు అయిపోయింది, డిఎన్ఏ మ్యాచ్ కాలేదు నిందితులతో అని చెప్పారని. మరి ఇదే అంశము వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు చెప్పలేదు? అంటే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలా, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొత్తం తమ మెడకు చుట్టుకుంది కాబట్టి తమ నైతికత విలువలు అన్ని ప్రశ్నార్థకం అవుతున్నాయి కాబట్టి అది అప్పట్లోనే జరిగిపోయింది, మనం ఏం చేయగలమని ఈరోజు మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఒకటే, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కనీసం సిబిఐ వెంటనే రంగంలోనికి దిగేలాగా స్వయంగా ఆయనే చొరవ చూపాలి. అలా కాకుండా ఆ కుటుంబానికి భూమి వచ్చింది, ఉద్యోగం వచ్చింది, డబ్బులు వచ్చాయంటే మా పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్తే అది చాలా దారుణం. హత్యకు గురైన అమ్మాయికి బాలికకు న్యాయం చేయండి, ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తేల్చండి అంటే మీకు డబ్బులు ఇచ్చాం కదా, భూములు ఇప్పించాం కదా అని మాట్లాడితే అంతకు మించిన ఘోరం మరొకటి ఉండదు.